ఇప్పుడు పరలోకంలో ఉన్న సంతోషాన్ని మనం పొందుకోవాలంటే ఇక్కడ భూలోకంలో ఏమనిపించాలి? ఆ సంతోషం, ఈ సంతోషం నీకు కావాలినా? ఈ సంతోషం సంతోషమే 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 క్రీస్తు మహారాజుకి, క్రీస్తు మహారాజుకి. క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు కావాలి. నువ్వు అనుభవించాలంటే నీ హృదయము మారిపోవాలి, నువ్వు మార్చబడాలి. నీ హృదయంలో నిత్యము గొప్ప క్రిస్మస్ సంతోషం ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ఆకాశములో పుట్టినటువంటి నక్షత్రం వలె ప్రతిరోజు నువ్వు వెలుగుతూ ఉండాలి. హల్లే చెప్పలే, మీరు హల్లే చెప్తే కాస్తంత నేను చెప్పగలుగుతారా? ఎప్పుడు నువ్వు క్రిస్మస్ సంతోషాన్ని భరించాలన్నా, ఆనందించాలన్నా, పరలోక అనుభవాన్ని నువ్వు భూలోకంలో పొందుకోవాలంటే మారు మనసు పొందుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, తీమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువు ఏమన్నారు? పాపులను రక్షించుటకు యేసు లోకములకు వచ్చాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనం ఎవరు పట్టండి? పాపులము. మనం రక్షించడానికి ఎవరు వచ్చారంట? ఇప్పుడు మనం చెప్పుకుంటామే, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. దావీదు 12 నేడు రక్షకుడు నీ కొరకు పుట్టాడు. చూచి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పుట్టాడు? లోక పాపములంటే ఎవరున్నారు? లోక పాపములో మనం ఉన్నాము. లోక పాపములు మోసుకొని పోవు ఎలా అంట? దేవుని గొర్రె పిల్లగా పుట్టాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. గొర్రె పిల్లగా ఎందుకు పుట్టాడు తెలుసండి? గొర్రె పిల్ల ఏం చేయబడుతుంది? గొర్రె పిల్లని ఏం చేస్తారు? గొర్రె పిల్లలు ఫలిస్తారు. యేసు ప్రభువు గొర్రె పిల్లగా ఎందుకు వచ్చాడు తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించాలంటే ఆయన ప్రాణం పెట్టాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కూడా సహాయం చేయండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను దేవునికి స్తోత్రములు. చచ్చినటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు జన్మించాడు తెలుసండి? బ్రతికించడానికి. హల్లెలూయా. చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను బ్రతికించడానికి ఏ ఒక్కరు రాలేదు కానీ పరలోకములోని దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే ఈ లోకములకు వచ్చాడు. ఎందుకో తెలుసా? అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభువు రక్షించడం కోసం వచ్చాడు, బ్రతికించడం కోసం వచ్చాడు. ఎందుకు పుట్టాడు యేసయ్య? ఎందుకు జన్మించాడు యేసయ్య? ఎవరి కోసం జన్మించాడో ఈ ప్రశ్నలో మనలో తలెత్తాలి. హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు పుట్టాడో, ఎవరి కోసం పుట్టాడో, పుట్టవలసిన అవసరమో ఏంటి? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించడం కొరకు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా జన్మించాడు.
ఆయన జన్మించటం వరకైనా ఏమైనా చేశాడా? ఆయన జన్మించటమేనా ఏమైనా చేశాడా? జన్మించాడు. తర్వాత ఏం చేశాడు? ఏం చేశాడంట? జన్మించాడు. తర్వాత ఇందాక చదివాం కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. అంటే ఇప్పుడు ఆ పాపం మోసేటప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు? ఒక త్యాగం చేయబోతున్నాడు. యేసు ప్రభువు ఒక త్యాగం చేయబోతున్నాడు. అమ్మా, ఆయన పుట్టాడని సంతోషిస్తున్నాం, కానీ ఆయన ఎందుకు పుట్టాడో అర్థం కావాలి. నీకు ఎవరి కోసం పుట్టాడో అర్థం కావాలి. నీ కోసం ఏం చేశాడు అన్నది కూడా అర్థం కావాలి. ఎందుకు పుట్టాడో, ఎవరి కోసం పుట్టాడో, ఏం చేయటం కోసం యేసు పుట్టాడనేది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరం జీవిస్తున్నాడు గనుక వారు సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ మనందరిని రక్షించడం కోసం అంటే ఆయన ఏమై ఉన్నాడు? శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అందరిని రక్షించడానికి ఆయన ఏమై ఉన్నాడు? ఒక శక్తి అయి ఉన్నాడు. ఏ శక్తి అయినా సంపూర్ణంగా రక్షించు. దేవునికి స్తోత్రములు. ఆయన ఒక శక్తి, ఆయన ఒక శక్తి. ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఒక మహాశక్తి అయినా, ప్రపంచాన్ని రక్షించగలిగినటువంటి సామర్థ్యము ఆయన ఒక్కడికే ఉంది. ప్రపంచాన్ని పాపము నుండి విడిపించగలిగినటువంటి సామర్థ్యము ఆయన ఒక్కడికే ఉంది. ప్రపంచంలో ఎంత మంది ఉన్నారో సరే ఎవరికి సాధ్యము కానిది ఆయన సాధ్యము. ఎందుకంటే ఆయనే తనకు తాను తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడంట? లోకానికి వచ్చాడు. ఆయన ఒక్కడే సమర్థుడు, ఆయన ఒక్కడే రక్షించగలడు, ఆయన ఒక్కడే శక్తివంతుడు. అవును, నువ్వు కోల్పోయినవని నీకు ఇస్తాడు. నువ్వు కోల్పోయినవని ఇస్తాడు. ఏమేమి కోల్పోయావో అవన్నీ ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు బందీగా ఉన్నావు, పాపములో నువ్వు స్థిరపడిపోయి ఉన్నావు. వాటన్నిటిని విడిపించి నీకు ఏది కావాలో, ఏది అవసరమో దాన్ని ఇవ్వటము కోసము మన ప్రభువు ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తివంతుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, గొర్రె పిల్లగా వచ్చాడు, పాపులను రక్షించేవాడిగా వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీవు నేను మనమందరం కూడా చేయవలసిందేగా తెలుసా? యేసుక్రీస్తు నా కొరకు ఎందుకు పుట్టాడు? యేసుక్రీస్తు నా కొరకు ఏం చేయడానికి పుట్టాడు? యేసుక్రీస్తు ప్రభు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడానికి పుట్టాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము. మనం పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మీద మన పాపం రాళ్ళ మీద మోసుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీకు నిజమైన క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. మాట్లాడే వాళ్ళందరూ ఒకసారి చెప్పండి. ఒక్క 2 నిమిషాలు నేను ముగిస్తాను. ఓకే.